కొబ్బరికాయల సుబ్బారాయుడు. అలాగే మహాప్రభు. బాబ్జీని కాలేజీలో చెత్త మహాప్రభు. అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పాలి. చెప్పు తల్లు. చెప్పాలి. చెప్పి తీరాలి. కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేడంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కులు, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే జిల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సారీ, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా, అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసుంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు. రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాటు ఈ వేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తావంటరా? నానా, ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను.